పైసలు అయితే పడ్డాయి అందరికి భూములు చేయకుండా ఏమంటుడు రేవంత్ రెడ్డి చుట్టమంట బుద్ధి మాటలు అవన్నీ లెక్క ఒక విషయం చెప్పాలా పడ్డాయి ఎకరా పొలానికి పడ్డాయి ఎకరా వరకు పడ్డాయి పైసలు కడిమే వాళ్ళే ఏందా నీకు మెసేజ్ వచ్చిందా లేదు 4,000 రూపాయలు అంటే నీయే అవి నావి ప్లంబర్ పని చేస్తాను నేను నాకు 2 ఎకరాలు ఉంది ఆట నాడతా ఆడేంది అడ్డం వచ్చి మాట్లాడతాడు వీడికి 3-4 సంవత్సరాలు రైతు బంధు లేదు నా తొక్కలేదు నా తోటకూర లేదు ఆడ బేకర్ మాట మాట్లాడాడు ఇచ్చిండంట నిన్న 70 లక్షల మందికి 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిండంట పడితే ఈ రోజు మధ్యాహ్నం వరకు పడుతుందా చెప్పలేము ఆల్రెడీ ఆదివారం రిలీజ్ చేసిండంట నిన్న అందరికి వచ్చినాయి అంటే అదే చూపిస్తుంది కదా మీ చేసి నేను ప్లంబర్ పని చేస్తా వరకు ప్లంబర్ పని 5,000 6,000 మొన్న ఇప్పుడు రాగే నీ ఒపీనియన్ బాధ అనిపిస్తా డబ్బులు పడి పర్లేదు అంటే బాధ అనిపిస్తుంది రాలేదంట కదా నీకు వచ్చిందా మాకు పడకనే నువ్వు కట్టదు రారా ఇప్పుడు చాలా మాట్లాడతావు ఎవరి పాట మొట్టల మాటలు మాట్లాడదురా మాది నార్కల్ జిల్లా మాకు పడే మాకు తెలుసురా బాబు పడ్డావే నీకు పెద్దపల్లి పల్లె నీకు చూపిస్తుంది కదా ఆయనకి పడితే మాకేం వాళ్ళు ఏంది 70 లక్షల మందికి ఇచ్చిరంట మాకు పల్లె సార్ పడితే ఈ రోజు పడొచ్చు అంటున్నా నాకు తెలియదు అన్నాడు కదా మీరు విన్నారు కదా న్యూస్ మేము వేసినాం కానీ మాకు తెలియదు పడ్డదో పడలేదు అన్నాడు కదా అన్నాడా లేడు మీరు కూడా విన్నారు కదా అన్నీ నోరు మాట్లాడతాడు వేసి పొరపాటు చేసినాం అంతే తెలంగాణ ప్రజలు మొత్తం ఏడుస్తారు ఈయన గురించి మహానుభావుని గురించి మీకు భూమి ఉందా అమ్మా భూమి ఉందా మీకు భూమి లేకనే వీడికి వచ్చినాం ఊర్లో కూడా ఎకరం కూడా లేదా ఏమీ లేదు ఇట్లా మీరు కూడా ఏదైనా పని దొరుకుతూనే పోవాలి అంతే మళ్ళీ 7,000 కిరాయిలు కట్టాలి ఏడేసి పెట్టాలి ఈ పనికి ఇట్లా ఉంది కొట్టుకొని వస్తారు పని లేక ఒకడు ఇస్తే 3 అవుతురు ఆళ్ళు చేసే పని మొగలు అవుతురు మొగలు చేసే పని మొగలు అవుతురు ఇంకెట్లా ఉండాలి పని దొరకపోతే ఎట్లా మరి భోజనం ఎట్లా భోజనం లేక ఏం లేదు నిత్య తినాలి లేకపోతే వాడుకోసుకోవాలి అంతే ఏ ఊరు మీది అక్కడ మైబూర్ సైడ్ ఇదంతా అక్కడ జిల్లానే ఎందుకు అక్కడ ఏం పనులు దొరికాయా మీకు ఏం పనులు చిలక ఉంటే చిలక వేసుకున్నావు ఏముంది ఆవిడ వచ్చిండు రైతు బంధుకే అసలు ఇచ్చిండ కదమ్మా 6,000 వానికి ఇచ్చిండు మాకైతే రానే లేదు ఇప్పుడు ఈయనకి ఇచ్చిర్రు ఈయనకు రా ఈ పిల్లకి రాలే నాకు రాలే అప్పుడు మేమేం చేయాలి తీసుకున్నాడు బాగుండు తీసుకున్నాడు బాధనే కాదు ఫ్రీ బస్ వస్తుందా మీకు ఇంకా ఒకటి చేసిండు అది మేము ఏమని అడిగినాము అది వాడు చేసిండు సగం మొగల సగం ఆడలకు సగం టికెట్ పెట్టేది ఉండే ఇప్పుడు మంచికి 200 చేసిండు ఆయన ఎట్లా పోతాడు 400 వేసిండే అయిపోవు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే అదే బెస్ట్ ఉండే రైతు బంధు వేస్తుండే అన్ని వేస్తుండే ఇప్పుడు అది తినలేదు నేను వచ్చి 3 ఏళ్ళ తినవుతుంది ఏం తెలా చేసిండు ఏం చేసిండు చెప్పు మహబూబ్నగర్ అంతా అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పి అంటే ఈ పాలమూరు అంతా వలస పోతున్నారు వేరే ప్రాంతానికి పోయి బతుకుతా ఉన్నారు వలసలు బంద్ అయితే అని చెప్పారు ఇంకా బంద్ కాలేదా వలసలు ఏడ బంద్ అయ్యి మొత్తం బంద్ అయినాయి పోయి పోయినాయి రైతు బంద్ పోయింది నీకు ఎన్ని ఎకరాలు ఉంది 3 ఎకరాలు ఉంది ఇచ్చిందంట కదా ఎకరం మీకు మళ్ళీ కనీసం 2 ఎకరాలకే అరే ఆగే మాట్లాడుతూ ఎకరానికి అయితే వచ్చింది కదా ఎకరానికి వచ్చింది అన్న ఇప్పుడు ఎకరం ఇచ్చుకుంటాం మళ్ళీ 20 రోజుల తర్వాత ఇంకో ఎకరానికి ఇస్తా అంటుండు కదా అదే మళ్ళీ అదే నెలకు బారేసాడు
ఒకసారి ఇవాళ ఎకరకు పడ్డాయా మళ్ళీ తర్వాత 2 ఎకరాలకు పడతాయి, తర్వాత 3 ఎకరాలకు పడతాయి. అట్లా అట్లా పెట్టిండు. సరే సార్ మీరు మాట్లాడిన పని మీ దగ్గరనే. సార్ మాది మైబునారు, మాకు పొలం ఉంది. ఆ పొలము బోర్ లేదు, మక్కలు పత్తి వేసినాము, సరిగా వెళ్తలేదు. ఇక కూలికి వచ్చినాం సార్ ఇక్కడ పట్టినాము బతకనికి. ఇక రూమ్ కిరాయిలు వెళ్తలేవు, పన్ను దొరుకుతలేవు, మా చేను అక్కడ పంటలు వెళ్తలేవు, మాకు బోర్ లేదు, పైసలు ఎవరు గవర్నమెంట్. ఇక ఏం చేయాలి సార్, 4 ఎకరాల పొలం ఉంది, ఇడిచిపెట్టినాము, వెళ్ళాం, పిల్లలు అందరం ఇక్కడ బతకనికి వచ్చినాము. ఇక మాకు యాద్ తెలియదు సార్, మరి ఏం చెప్పవాలి. ఇప్పుడు బోర్ వేస్తే నీళ్ళు పడేయాడా? బోర్ వేయడానికి పైసలు లేవు సార్, పైసలు చేసుకొని పోయి బోర్ వేసుకుందామని వచ్చినాము, పైసలు లేవు, ఏం చేయాలి. ఇక మా కాలువల ద్వారా కూడా నీళ్ళు దగ్గర కాలువలు రాలే, ఇంకా కాలువలు లేవు మాకు. అక్కడ ఆదిరాల దిక్కు, మహమ్నార్ దిక్కు ఆదిరాల అక్కడ పెద్ద ఊగులు పోతాయి కానీ కాలువలు లేవు. మన పెద్ద కాలువలు రాలేదు. మన అక్కడ పొలం ఉంది, గుట్టరాలు ఉండే సార్, పొలము పంట బాగా వండదు, బోర్ లేదు. బోర్ ఉంటే ఒడ్లు వండు, ఏం చేయాలి సార్. ఇక ఉన్న మాట చెప్తున్నాము. ఇక్కడ పనులు ఇట్లా లేవు, పనులు అడ్డమిన్ కోసం రోజు పోతాం, ఇంటికి పోతాం, బతకానికి తిప్పలు ఉంది, ఏం చేయాలి, ఉన్న మాట చెప్తాం సార్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఇచ్చింది నీకు రైతు బంధు? మాకు రాలే సార్, బోర్ లేదు. బోర్ ఉంటే వస్తాయి, బోర్ లేదు మాకు. మాకు ఒక్క పైసా రాలే, ఏ పైసా రాలే. కూలి ఉంటే చేసుకుంటాం, లేకుంటే లేదు, ఉన్న మాట చెప్తున్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన నీకు రైతు బంధు? ఉన్నప్పుడు మా ఊళ్ళకి వచ్చిన మా నాయన ఉన్నప్పుడు బోర్ ఉన్నది, పంచుకున్నాము, బోర్ ఎండిపోయింది. ఇప్పుడు బోర్ లేదు. అప్పుడు 6,000 వస్తుండే, ఇప్పుడు లేవు సార్. ఇక యాది లేదు, బోర్ లేదు, ఏం లేదు. భూమి ఇడిచిపెట్టి వచ్చినాము బతకానికి. ఉన్న మాట చెప్తాం. మాకు ఇట్లా ఏమైనా పైసలు వస్తాయి సార్, మరి మాకేమైనా పైసలు ఇస్తారా? మరి ఇట్లా మా అడుగుతారు కదా, మాకేమైనా బద్దరు పనులు లేవు, ఏం లేవు, మాకేమైనా చూపిస్తారా దారి బతకానికి? కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రోజు పని దొరుకుతుండేనా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే పనులు ఉండే, ఇంత దొరుకుతుండే. ఇప్పుడు ఈ సార్ వచ్చిండు, పనులు లేవు, అవేంటో అక్కడ చేసుకుంటున్నాడు కదా. మాకేం తెలుసు సార్, మాకు తెలియదు. మేము అడ్డల మీదకి వస్తాము. ఇంకా మాకు పనులు తిప్పలు ఉండదు. జర పన్ను అన్న చూపించండి, ఏమన్నా చూపించండి సార్. ఇంత తిననీకో దానికన్నా అన్నిటికి తిప్పలు ఉంది మాకు ఇక్కడ. పట్నము నీళ్ళకి తిప్పలు, కిరాయికి తిప్పలు, చూసినాం కిరాయి వస్తుంది, 1,000-1,200 కిరాయి కట్టుకోవాలి, అన్నిటికి తిప్పలు ఉంది సార్. మాకు ఏం చేయాలి? ఏమైనా గొడవ పడుతున్నావు? ఒక్క విషయం సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని అందరు మంచిగా చెప్తారు కదా. మరి జనాలు నగర కర్నూలు ఆయన 100 పెళ్లిళ్ళు చేసేది, ఈడేం బీకిండు ఆయన. నేనంటే వాళ్ళ కోపం వస్తుంది. ఆయన సంవత్సరానికి 100 పెళ్లిళ్ళు చేసేది ఎవరు? మరి జనార్దన్ రెడ్డి నగర్ కర్నూలు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఒక్క పెళ్లిక చేస్తలేరు అడవిలకు. అంటే ఖర్చు మొత్తం జనార్దన్ రెడ్డి పెట్టుకుంటుండేనా? రేవంత్ రెడ్డి కాదు, మరి జనారం పెట్టేది 100 పెళ్లిళ్ళు చేసేది. అది వైఎస్ఆర్, అది వైఎస్ఆర్ ఏమంటారు ఆయన, మరి జనార్దన్ రెడ్డి ఆయన 100 పెళ్లిళ్ళు చేసే సంవత్సరానికి. ఇప్పటికి నార్కర్ణంలో 100 పెళ్లిళ్ళు కాదు, ఒక పెళ్లి గతి లేదు. మరి ఏం లాభం? నాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది అంటే ఏం లాభం? 15 పని దొరుకుతుందా మరి మీకు? ఏడ దొరుకుతుంది? నేను చెప్తాను, పని లేదు, పడలేదు. కానీ ఇంకా అప్పటికి కరెక్టా ఇప్పటి కరెక్టా మీకే తెలవాలి ఇంకా.